హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో అప్పటికప్పుడు మైక్రోవేవ్లో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మైక్రోవేవ్ సేఫ్ బాల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 కప్పు బియ్యం వేసుకోవాలి. మీరు ముందుగా టైం ఉంటే ఒక అరగంట ముందు బియ్యం నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను అప్పటికప్పుడు చేస్తున్నాను. 1 కప్పు బియ్యం వేసుకుని బాగా కడిగిన తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అప్పటికప్పుడు కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నానండి. అన్నం పొడి పొడిగా రావాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే వేయటం లేదు. ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టిన తర్వాత రీస్టార్ట్ నొక్కున్న తర్వాత ఇప్పుడు మైక్రోప్లస్ లెవెల్లో 90లో పెట్టాలండి 10 నిమిషాలు. 10 నిమిషాలు పెట్టిన తర్వాత అది కుక్ అయిపోతుందండి ఈజీగా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అన్నం ఆర్చాలి వంచాలి ఇవేం అవసరం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత దానికి అదే ఆగిపోతుందండి. పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూసారా, హాఫ్ ఉడికిపోయిందండి రైసు. ఇలా ఒకసారి కలుపుకొని మరొకసారి అంతేనండి. మైక్రోప్లస్ లెవెల్లో రీస్టార్ట్ నొక్కి మైక్రోప్లస్ లెవెల్ 90లో మరొక 10 నిమిషాలు పెడితే సరిపోతుందండి. 20 నిమిషాలు అయితే కరెక్ట్గా రైస్ అయిపోతుంది. ఈజీగా మనం ఏమైనా ఫ్రైడ్ రైస్ అయినా ఈజీగా ఎలాగైనా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. చూసారా, 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూసారా, రైస్ రెడీ అయిపోయింది. అన్నం ఒక 10 నిమిషాలు బియ్యం నానబెడితే రైస్ బాగా పొడి పొడిగా వస్తుందండి. నెయ్యి నూనె కానీ వేసినా కూడా పొడి పొడిగా వస్తుంది. నేను ఏమి వేయకపోయినా కూడా రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా చూసారా, బాగా రైస్ కుక్ అయ్యింది. ఇదిగా ఉడికిన తర్వాత నేను ఫ్రైడ్ రైస్ చేశానండి ఈజీగా. ఓవెన్లో ఎలా రైస్ కుక్ చేసుకోవాలో ఈ వీడియో అండి. అందరికీ నచ్చితే లైక్ చేయండి. చూసారా, ఇలా ఫ్రైడ్ రైస్ అయినా టమాటా రైస్ అయినా పులిహోర అయినా ఎలాగైనా ఏ విధంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.